ప్రభుకి యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వెల చేయును. మ్యాన్, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వెల చేయును. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయును. తప్పక నడవ చేసేవాడు, తప్పక కరుణించేవాడు, తప్పక ఆశీర్వించేవాడు, తప్పక దీవించేవాడు, తప్పక నేను దీవించేవాడు, తప్పక నీ స్టడీకి తగిన ఉద్యోగం కలుగజేసేవాడు, సహాయం చేసేవాడు. అవును, కరుణిస్తున్న దేవుడా, ఆయనపై ఆధారపడు. పరిశుద్ధ దేవుడు. ఎవరో మాటపడి కుంగిపోయిన అవసరం లేదు. ఎవరో నిందించదని బట్టి నీకు నువ్వు గొయ్యి తవ్వుకోవద్దు. కొందరు ఆత్మ జీవితాలు కోల్పోయిన నా సహోదరి సహోదరులారా, కొన్ని కుటుంబాలు ఈనాడు కృంగిపోయి ఆయనకి విరోధంగా మార్చం. కొన్ని ప్రభు సన్నిధిగా రాని వారు ఉన్నారు. ఆ స్థితి కాకూడదు. మనం మరి ఎవరైనా కావచ్చు. పరిశుద్ధార్థుడు మనకి ఏమి ఇచ్చాడు? పర్వతంలో ఎక్కడికి ఇచ్చిన గోతులు దిగడానికి మనం విలువలేదు. నీ కుటుంబం లేవనెత్తబడాలి. ఆనందించడం కోసం. దేనికోసం పిలిచాడు ఆయన? ఆనందించడం కోసం పిలిచాడు. ఆనందించుట, ప్రభు మాటను ఆనందించడం, పరిశుద్ధ దేవుని మాట పైన ఆనందపడటం. మనం ఆ ప్రభు యొక్క మాటను గైకుంటే మనం తప్పక ఆనందిస్తామని పరిశుద్ధ దేవుడు చదివిస్తున్నాడు.